హాయ్ అండి. ప్రేమంటారా? 71 భాగం వినండి. ఇందు, దుర్గ, ప్రియ ఒక కారులో వెళ్తుంటే ఇంకో కారులో ప్రసాద్, అక్షు, గ్రీష్మ, సాహితి. నర్మద ఇంటికి చేరేసరికి తెల్లవారింది. దిగేటప్పటికి అందరూ ఎదురొచ్చారు. పలకరింపులన్నీ అయిన తర్వాత లోపలికొస్తూ అక్షు, గ్రీష్మ, సాహితి మాత్రం క్రిష్ వాళ్ళ గురించి వెతుకుతున్నారు. ఏంటి? ఎవరి కోసమో వెతుకుతున్నట్టున్నారు అంది నర్మద. అన్నవాళ్ళు ఎక్కడత్తయ్యా అంది అక్షు. మీరు ఎర్లీ మార్నింగ్ వస్తున్నట్టు వాళ్ళకి తెలీదు. రాత్రి తోటలోనే పడుకున్నారు. ఫోన్ చెయ్యి, ఆగమేఘాల మీద వస్తారు ముగ్గురు అంది నవ్వుతూ నర్మద. అక్షు ఫోన్ చేసింది క్రిష్కి. మేమెక్కడున్నామో చెప్పుకో అంది. ట్రైన్లో ఉండుంటారు అన్నాడు క్రిష్. మేము అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. వాళ్ళందరికీ చెప్పకుండా అర్జెంట్ అని తీసుకురా అంది. అర్థమైంది, ఓకే డన్ అని కాల్ కట్ చేశాడు. అన్నా, నిన్ను సిద్ధుని అర్జెంటుగా ఆంటీ ఇంటికి తీసుకురమ్మన్నారు అన్నాడు క్రిష్. అరే, ఇంత పొద్దుటే ఏంట్రా, వెళ్దాంలే ఒక గంట పోయాక అన్నాడు సిద్ధు దుప్పటి మొహం నిండా కప్పుకుంటూ. లేదురా, ఉన్న పళంగా రమ్మన్నారు అన్నాడు. నిన్నంతా చేస్తామంటే ఏ పని లేదు అంది. ఇప్పుడు ఏం పని వచ్చిందంట అంటూ లేచి వస్తుంటే రామ్ కూడా లేచి వచ్చాడు. నువ్వే డ్రైవ్ చేయరా బాబు, నా వల్ల కాదు అన్నాడు సిద్ధు. నా వల్ల కూడా కాదు అన్నాడు రామ్. సరే రండి అని క్రిష్ డ్రైవ్ చేస్తుంటే వెనక సీట్లో ఇద్దరూ మళ్ళీ నిద్రకు ఉపక్రమించారు. అరే, ఇల్లొచ్చింది లేవండ్రా బాబు అన్నాడు క్రిష్. కారు దిగేసరికి ఎదురుగా దుర్గా, ప్రియా కనిపిస్తున్నారు. అమ్మా, ఎప్పుడొచ్చారు అంటూ ఇద్దరు దగ్గరికి వెళ్ళారు. అక్కడ సాహితీ, గ్రీష్మ కనిపిస్తున్నారు. హాయ్, మీరంతా ఎప్పుడొచ్చారు అన్నాడు సిద్ధు. మీ అందరికీ పనులున్నాయి, తొందరగా ఫ్రెష్ అయ్యండి అంది నర్మద. అందరూ ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చున్నారు. పువ్వులు గుచ్చడం అప్పచెప్పింది. పిల్లలందరూ పువ్వులు అందిస్తూ చెప్పండి, ఏంటి విశేషాలు, ఎలా ఉంది మీ చదువు అని అడిగాడు సిద్ధు. చదువుదేముంది, అది ఎప్పటిలాగే ఉంటుంది. మనకు ఎంతవరకు అర్థమైంది అన్నదే పాయింట్ అంది గ్రీష్మ. అయ్యో, మీరు ఇంకా మారలేదా, ఎవరికైనా చూపించకపోయావా అక్షు అన్నాడు సిద్ధు. చేత్తో 4 పువ్వులు తీసి విసిరి కొట్టింది సిద్ధుపై. ఈ పువ్వుల దెబ్బల కంటే మీ మాటలు గట్టిగా తగులుతాయి అన్నాడు సిద్ధు. మా మమ్మీ కూడా ఇక్కడే ఉందని ఆగిపోయా, లేకపోతే ఈ పాటికి అంది గ్రీష్మ. అరే రామ్, నాకు భయం వేస్తుందిరా అన్నాడు సిద్ధు. నువ్వు నాకు నచ్చలేదు, నచ్చలేదంటే నచ్చలేదు అంతే అంది గ్రీష్మ. రాత్రి ఏమైనా కల వచ్చిందా, నేనేమైనా కలలో నేను నచ్చానా అని అడిగానా అన్నాడు సిద్ధు నవ్వుతూ. అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది గ్రీష్మ. అన్నా, ఏంట్రా ఇది, తన కోపం వచ్చింది అంది అక్షు. నేనేమన్నాను ఇప్పుడు, ఫస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఏమందో తెలుసా, ఏ సర్దుకు తినుబే అన్నాడు. ఏదైనా నువ్వు కొంచెం ఎక్కువ చేసావు అన్నాడు క్రిష్. అవును అన్నారు సాహితీ, రామ్. అబ్బా, ఇద్దరూ ఒకేసారి అన్నాడు. సాహితీ వంక చూసి సిగ్గుపడింది సాహితీ. కిచెన్లో ఉన్న నర్మదా దగ్గరికి వెళ్ళింది గ్రీష్మ. ఆంటీ, మీరు ఆంటీ వాళ్ళతో మాట్లాడకండి, నాకు సిద్ధు అస్సలు నచ్చలేదు అంది గ్రీష్మ. ఎందుకు నచ్చలేదో చెప్తావా అంది నర్మద. నన్ను ఏడిపిస్తున్నాడు ఆంటీ అంది. అందుకే ఇలాంటి వాళ్లను పెళ్లి చేసుకుని మనం ఏడిపించాలి అంది నవ్వుతూ. ఏంటి, నా కొడుకు మీద నేరాలు అంది దుర్గ. ఆ పక్కనే కూర్చుని కూరలు కట్ చేస్తున్న దుర్గని చూడలేదు గ్రీష్మ. అప్పుడే చూసి సారీ ఆంటీ అంది గ్రీష్మ. ఏమైంది, ఆంటీకి సారీ చెప్తున్నావు, ఏం చేశావు అంటూ వచ్చిందాను. ఏం లేదమ్మా అంటూ మళ్ళీ బయటకు వచ్చేసింది. అది వస్తుంది, ఇంకేం మాట్లాడకురా నువ్వు, కాసేపు మాట్లాడుకు ప్లీజ్ అంది అక్షు. సైలెంట్గా మళ్ళీ పువ్వుల దగ్గరికి వచ్చి కూర్చుని గుచ్చుతోంది గ్రీష్మ. ఏంటి సాహితీ, సిగ్గుపడుతున్నావు అన్నాడు సిద్ధు. అలాంటిదేం లేదు అంది రామవంక చూస్తూ. అవును సిద్ధు, ఎక్కువగా నువ్వే మాట్లాడతావు, మీ ఫ్రెండ్ ఏం మాట్లాడరా అని అడిగింది సాహితి. వాడు మాట్లాడడం మొదలు పెడితే నువ్వు తనలాగే అలిగి వెళ్తావు అన్నాడు సిద్ధు. ఏంటి ఊరుకుంటుంటే నా గురించే మాట్లాడుతున్నావు అంటూ దగ్గరికి వచ్చి భుజంపై 2 దెబ్బలు వేసింది గ్రీష్మ. ఏంటది వాడిని కొడుతున్నావు అంటూ వచ్చింది నర్మద. మీరే చెప్పారుగా పెళ్లి చేసుకుని ఏడిపించమని, కానీ పెళ్ళయ్యాక కొట్టలేనుగా అనేసి సైలెంట్గా అయిపోయింది. మనసులో మాట బయటకు వచ్చేసింది. ఇదేంటి, నేను ఇలా మాట్లాడాను అనుకుంది. ఓహో అలాగా, అయితే నా పేరు చెప్పి కూడా ఇంకో 4 తగిలి అంది అక్షు. హే పోవే,
ఇదంతా నీ వల్లే వచ్చింది అంటూ లోపలికి వెళ్ళిపోయింది గ్రీష్మ. వెనకే వెళ్ళారు అక్షు, సాహితి. నేనేం చేశాను అంది అక్షు. అతను ప్రపోజ్ చేస్తే కానీ నేను చెప్పకూడదనుకున్నా. నీ మీద ఉన్న ఇష్టం, స్నేహం మీ అన్నని ప్రేమించేలా చేసింది అంది గ్రీష్మ. అక్షు ఫోన్ రింగ్ అవుతోంది. ఏయ్, క్రిష్ వీడియో కాల్ చేస్తున్నాడు అని ఆన్ చేసింది అక్షు. గుచ్చుతున్న బంతిపూలు పక్కనున్న గులాబీ తీసి అను దగ్గరికి వెళ్ళి, ఆంటీ, మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు సిద్ధు మోకాళ్ళపై కూర్చుని. నెత్తి మీద ఒకటేసి, ఎవరైనా అత్తగారికి ప్రపోజ్ చేస్తారా అంది అను. అరే, అమ్మాయి వీడినే కొట్టింది అంటే ఆంటీ వీడినే కొడితే రేపటి నుండి వీడి పరిస్థితి ఏంటో అన్నాడు రామ్. నవ్వుతున్నారు అందరూ అది చూస్తూ. ఇప్పుడు నువ్వు అనుకున్నట్టే జరిగింది కదా, హ్యాపీనా అంది అక్షు. గ్రీష్మ, అక్షు కాసేపు మీ అన్నాన్ని మర్చిపో అంటూ బయటకొచ్చి, మమ్మీ ఓకే చేసావా అంటూ కన్ను కొట్టి, అంటే అక్కని సిద్ధు పెళ్లి చేసుకోబోతున్నాడన్నమాట అంది. నీకు ఒక అక్క ఉందా అన్నాడు సిద్ధు. నాకన్నా బాగుంటుంది బావగారు మా అక్క అంది గ్రీష్మ. గ్రీష్మకి అక్క లేదు అని తెలిసిన అందరూ నవ్వుకుంటున్నారు. ఆంటీ, నేను మీకు చెప్పింది గ్రీష్మ గురించి అన్నాడు. గ్రీష్మ ఇక్కడే ఉండగా నాకు చెప్తే వాళ్ళ అక్క కోసం అనుకున్నాను అంది. నర్మదా ఆంటీ వైపు చూశాడు. చిన్న స్మైల్ కనపడింది. వెంటనే నరేష్ వైపు చూశాడు. అక్క లేదు అన్నట్టు సైగ చేశాడు. సరే ఆంటీ, మీకు మాట ఇచ్చాను కదా, అలాగే చేసుకుంటాను అన్నాడు. వెంటనే గ్రీష్మ వీడియో కాల్ చేసింది. అక్క, ఇతను సిద్ధు నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అమ్మకు మాట ఇచ్చాడు అని ఫోన్ సిద్ధుకి ఇచ్చింది. ఏం మాట్లాడాలో తెలియలేదు సిద్ధుకి. హాయ్ అన్నాడు. సారీ సిద్ధు, నేనేం చెప్పినా వింటాడు. నా మీద పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు మా ఆయన. నిన్ను చేసుకుంటాను అంటే చంపేస్తాడు అంది నవ్వుతూ గ్రీష్మ కజిన్. ఏ బ్రో, గ్రీష్మాని చూసి అలాగే అనుకుంటున్నావా? రాక్షసు భయ్యా ఇది అన్నాడు ఆమె హస్బెండ్. నిన్ను అంటూ కొడుతోంది. గ్రీష్మకి ఇచ్చేశాడు. దుర్గ దగ్గరికి వచ్చి, నీకెందుకురా ఇవన్నీ, మా తమ్ముడు కూతుర్ని చేసుకో, నువ్వేమన్నా అలాగే బావా అంటుంది అంది. అంతే అంటావా అమ్మా? సరే, నువ్వు ఎలా చెప్తే అలానే అన్నాడు. అక్కడ కొందరు అక్కడే ఉన్న చైర్స్లో కూర్చుని ఇంకొందరు అటు ఇటు నడుస్తూ వీళ్ళ మాటలు వింటున్నారు. అనంతకి చాలా సరదాగా ఉంది వాళ్ళ అల్లరి చూస్తూ. వీళ్ళంతా నా కోసం వచ్చారు అనే ఊహతో ముఖం సంతోషంతో వెలిగిపోతోంది. ప్రపోజ్ చేసి అరగంట కాలేదు, అప్పుడే ఒపీనియన్ మారిపోయిందా అంటూ దగ్గరికి రాబోయింది. అందకుండా తప్పించుకున్నాడు. అక్షు, కాసేపు నా ఫ్రెండ్లా బిహేవ్ చేయవే. సాహితి, పట్టుకోవే. రామ్, ప్లీజ్ పట్టుకోవా సిద్ధుని అంటూ సిద్ధు వెనుక పరిగెడుతోంది గ్రీష్మ. మొక్కలు చూసుకోండి అంది నర్మద. ఆరుగురు పరుగులు పెడుతున్నారు. క్రిష్, అక్షు పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ రామ్, సాహితి తప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రసాద్ లోపలికి వస్తున్నాడు. అంకుల్, ప్లీజ్ సిద్ధుని పట్టుకోరా అంది గ్రీష్మ. ఏంటి ఆటలు, సిద్ధు ఇలారా అన్నాడు కోపంగా. అందరూ సైలెంట్ అయిపోయారు. ఏమైంది డాడీ అంటూ సిద్ధు, అక్షు దగ్గరికి వస్తున్నారు. ప్రసాద్కి కోపం రాదు, వస్తే ఎవ్వరూ ఎదురు చెప్పరు. ఏంటి డాడీ అంటూ ఇద్దరు దగ్గరికి వచ్చారు. సిద్ధుని పట్టుకుని, ఇదిగో గ్రీష్మ అన్నాడు. అందరూ నవ్వుతున్నారు. గ్రీష్మ దగ్గరికి వచ్చి, థ్యాంక్ యూ అంకుల్ అంది. అందరి ముందు కొట్టకు, బాగోదు అన్నాడు నవ్వుతూ. సారీ అంకుల్ అంది. ఇప్పటి వరకు వీడిని మేం కొట్టలేదు. ఆ ఛాన్సు అక్షుదే అనుకున్నాను. ఇప్పుడు నువ్వు తీసుకున్నావా అన్నాడు. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.